షుగర్ పేషెంట్స్ చాలామంది షుగర్ టాబ్లెట్స్ వాడుతున్నా కూడా వాళ్ళ షుగర్ అనేది కంట్రోల్‌లో ఉండదండి. దానికి ఏంటి వేరియస్ రీజన్స్ అనేది ఇవాళ డిస్కస్ చేద్దాం. హాయ్! నేను డాక్టర్ ఎమ్మడి నిఖిల్, కన్సల్టెంట్ ఫిజిషియన్, ఒమేగా హాస్పిటల్. సో ఏంటి ఆ రీజన్స్ అంటే నంబర్ 1 సఫిషియంట్ డోసెస్ వాడకపోవడం. చాలామందికి డౌట్స్ ఉంటాయి. ఎక్కువ డోసెస్ వాడితే మా కిడ్నీలు చెడిపోతాయి, లేకపోతే హార్ట్ చెడిపోతుందనే డౌట్‌తో సఫిషియంట్ డోసెస్ వాడరు. అండ్ ద సెకండ్ వన్ వచ్చి ఫుడ్‌తో రిలేషన్ లేకుండా టాబ్లెట్స్ వాడతారు. కొంతమంది ఎంప్టీ స్టమక్‌లో వాడతారు. కొంతమందేమో ఆఫ్టర్ ఫుడ్ వాడతారు. బట్ కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి విత్ ఫుడ్ తీసుకోవాల్సినయి, కొన్నేమో వితౌట్ ఫుడ్ తీసుకోవాల్సినయి. సో, దాన్ని మనం ఫాలో అవ్వాలి. అండ్ ద థర్డ్ వన్ వచ్చి స్ట్రెస్. ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటే మన బాడీలో కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి దానివల్ల కూడా షుగర్ అనేది ఎక్కువగా వస్తది. ఫోర్త్ వన్ స్లీప్. 7-8 అవర్స్ ఆఫ్ స్లీప్ అనేది కంపల్సరీ అండి. అలా గనక సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ స్లీప్ లేకపోతే మన బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ అనేది ఎక్కువయ్యి దానివల్ల కూడా షుగర్ అనేది ఎక్కువ అవుతుంది. ఫిఫ్త్ వన్ ఎక్సర్సైజ్. పర్ డే 7,500 నుంచి 10,000 స్టెప్స్ వాక్ చేయాల్సిందే. అలా చేయకుండా లేదా అట్లీస్ట్ 3 టైమ్స్ ఏ వీక్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేయాలి. ఇలా సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ కనుక చేయకపోతే కూడా షుగర్స్ అనేది ఎక్కువగా అవుతుంది. అండ్ ద సిక్స్త్ వన్ మేల్స్ విషయానికి వస్తే ఆల్కహాల్. ఎక్సెసివ్ ఆల్కహాల్ ఇంటేక్ గనక తీసుకున్నట్టయితే కూడా షుగర్స్ అనేది ఎక్కువ అవుతుంది. సో, షుగర్ ట్రీట్మెంట్ అనేది ఒక టాబ్లెట్స్ ఒకటే కాదండి. వీటన్నిటిని ఇంక్లూడ్ చేస్తేనే అది కరెక్ట్ షుగర్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ.